యాలక్కాయలు దంచేస్తున్నా ఈ రోట్లో. ముందు తొక్కులు ఏం చేస్తాను అనుకుంటున్నారు, పడేసి చూసారా ఆమ్లెట్ కూడా వేసాను. కష్టమైన పని, ఈ పని చేయాలి ఇప్పుడు. బెల్లం కూడా పౌడర్ చేసి పెట్టేసుకున్నా, కట్టేసాను కూడా అంటుకోలేదు. ఇలా కట్ చేసుకొని పీసులు ఉండండి. పప్పుకి ఉడియాలకి ఉండండి. హలో హాయ్. ఇక్కడ అన్నం తిన్న తర్వాత ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుందండి. ప్రస్తుతానికైతే ఏమీ లేవు, అందుకే ఇది చేసుకుంటున్నాను అనమాట. నేను పోసేసి ఇదిగోండి ఈ యాలక్కాయలు దంచేస్తున్నా ఈ రోట్లో. ముందు దంచి పెట్టేస్తా, ఎందుకు వర్షం వస్తుంది, చినుకులు పడుతూ ఉన్నాయి ఇందులో. అందుకోసం ఇది దంచుకొని పెట్టేస్తే మళ్ళీ చేసుకోవచ్చు. చూసారా ఇలా తొక్కులన్నీ తీసేసి ఇలా గింజలు మాత్రమే పౌడర్ చేసేసానండి మెత్తగా. రోట్లోనే తీసేద్దాం. ఇదిగోండి యాలకల పౌడర్ చేసుకొచ్చేసాను. మరి తొక్కులు ఏం చేశాను అనుకుంటున్నారు, పడేసాను అనుకున్నారా? కాదండి, ఇదిగో దీనిలో తీసుకొచ్చేసా తొక్కలన్నీ. ఇవి ఇలా చక్కెర డబ్బాలో వేసేద్దాం, వేస్ట్ చేయకుండా. స్మెల్ బాగా వస్తుంది. అలాగే నేను రోజు టీ పెట్టుకుంటాను కదా, టీలో వేసి ఉడకబెట్టుకున్న మంచి స్మెల్ వస్తుంటుంది కదా. సో ఇలాగా చక్కెరలు వేసేస్తాను అన్నమాట. ఎప్పుడు మిక్సీలో వేసినా కానీ అలానే చేస్తాను. ఊరికే పైన అలా అనేసి ఆ తొక్కులు చేసి తర్వాత పౌడర్ పెట్టేస్తాను అన్నమాట. ఇప్పుడు మంచిగా రోట్లు వేసి దంచుకొచ్చేసా. దీని సంగతి మళ్ళీ చూద్దాం. ఇదిగోండి వడియాలు కూడా చేసేసాను. చూసారా ఆమ్లెట్ కూడా వేసాను. ఇందులో ఆనియన్స్ అవి ఏమి వేయలేదండి, ఓన్లీ ఎగ్స్ మాత్రమే. ఒక 3 గుడ్లు కొట్టేసి ఉప్పు కారం కలిపి కొంచెం పెప్పర్ వేసి చేసేస్తున్నా. అన్నం అన్నమాట పొంగిపోతుంది. చూసారా ఇదిగోండి పప్పు, కొంచెం కొత్తిమీర కూడా వేసానులే. అలాగే ఆమ్లెట్, అలాగే వడియాలు ఫుల్ అన్నమాట. ఇదే ఫుల్గా ఇప్పుడు ఇంకా లాగించేసేయాలి అన్నీ వేసుకొని. కొరపప్పు ఆనియన్ ఏమి ఇలా జస్ట్ ఆమ్లెట్. ఇక ఇప్పుడు ఇదిగోండి అతి కష్టమైన పని, ఈ పని చేయాలి ఇప్పుడు. ఏంటంటే అదే పిట్టు చేసుకుందాం అనుకున్నాం కదా, కొబ్బరికాయని పగలగొట్టాను. చూసారా ఇలా ముక్కలు చిన్న ముక్కల్లాగా వచ్చేసింది. అది కొంచెం ఆఫ్ లాగా వచ్చుంటే తురిమేదానికి బాగుంటుంది. ఇప్పుడు అన్ని చేతులన్నీ గీరుకుపోతాయండి, ఇక తప్పదు. ఇప్పుడు తురమాలి దీన్ని. తురిమేసానండి, ఇదిగోండి తురిమేసాను. కొబ్బరి కూడా తురిమేసా. అలాగే ఇదిగో బెల్లం కూడా పౌడర్ చేసి పెట్టేసుకున్నా. కొబ్బరి కొద్దిగానే కాబట్టి, కొబ్బరి కొంచెమే కాబట్టి కొంచెమే చేస్తా. ఎందుకంటే కొబ్బరి కొంచెమే ఉంది, కొంచెం ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ చేసేదాన్ని. చిన్న కొబ్బరికాయ కాబట్టి కొద్దిగానే చేస్తా. అలాగే అన్నీ రెడీ ఉన్నాయి. ఇందాక యాలక్కాయల పొడి కూడా చేసి పెట్టుకున్నాను కదా. సో ఇప్పుడు ఇక స్టార్ట్ చేసేద్దాం. ఇది ఇడ్లీ రవ్వ అండి, ఇడ్లీ రవ్వతో చేస్తున్నా. ముందు రవ్వని ఫ్రై చేసుకోవాలన్నమాట. చాలే కొబ్బరి కొద్దిగానే కాబట్టి కాఫీ వేసాను. అది కూడా ఎక్కువే, బాగా దూరగా ఫ్రై చేసుకోవాలండి. స్మెల్ వస్తుంది అన్నమాట, ఒక మంచి వాసన వస్తుంది. మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేయాలన్నమాట. నా నైట్ తడిసిపోయింది, దాన్ని పట్టించుకోబాకండి. నేను వంట చేశాను కదా, తడిపేసుకుంటూ ఉంటాను అన్నమాట. కొద్దిగా చెమట వచ్చినా తడుపుకుంటూ ఉంటాయి ఇదంతా, అందుకే తడిసిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి దూరంగా ఇదేమో ఫ్రై అయిపోయింది. ఒక పక్క వాటర్ కూడా పెట్టేసుకున్నాం పొయ్యి పైన. చూసారా ఇది బాగా ఫ్రై అయిపోయిందండి. మంచిగా బ్రౌన్గా కనిపిస్తుంది చూడండి ఇక్కడ. అలా కొద్దిగా మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇలా బ్రౌన్గా వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇక ఇది ఆపేసా. అలాగే వాటర్ కూడా బాగా మరగనివ్వాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న దానిలో ముందు బెల్లం వేసుకున్నాం. అంటే కొబ్బరి వేయాలా, కాకపోతే బెల్లం ఎందుకు వేస్తున్నానంటే మళ్ళీ చేత్తో ఇది మిగిలిపోతుంది కదా, మళ్ళీ దీన్ని టచ్ చేయలేక.
అలాగే కొబ్బరి అండి, అలాగే యాలక్కాయల పొడి అన్నమాట. కొంచెం నేను యాలకల పౌడర్ కూడా ఎక్కువ వేసేస్తా, నాకు ఆ స్మెల్ ఉండాలి, లేదంటే నచ్చదు. బాగా స్మెల్ పడాలన్నమాట ఎక్కువ. దీన్ని ఇప్పుడు ఇలా బాగా కలిపేసుకున్నాం. ఇది నేను చేసేది గడ్డ పిట్టండి. నేను ఎప్పుడు పొడి పొడిగా చేస్తారు కదా అందరూ పిట్టు, నేను అలా పొడి పొడిగా చేయను అన్నమాట. నేను ఎప్పుడు ఇలా గడ్డగానే చేసుకుంటా. ఈ కొబ్బరి అదంతా వేసి కలిపేసి మంచిగా కలిపేద్దాం. నేను ఎప్పుడు ఇలా గడ్డగానే చేసుకుంటానండి, పొడి పొడి పిట్టు అసలు చేసుకొని నేను ఎప్పుడో చేసుకుందే. అంటే ఎవరైనా చేస్తే తింటానేమో, కానీ నేను చేసుకునేటప్పుడు మాత్రం ఇలా గడ్డ పిట్టే చేసుకుంటా. ఎప్పుడు చేసుకున్నా ఇలాగే చేసుకుంటా అన్నమాట. స్పెషల్ ఇది. అంటే పెద్దగా ఎవరు చేసుకోరేమో ఇలాగా, అందరూ పొడి పొడిగా చేసుకుంటారు. ఇడ్లీ రవ్వతో చేసుకున్నా అసలు కలుపుతుంటేనే స్మెల్ చాలా బాగా వస్తుందండి. ఇది బాగుంటుంది. ఇది కేక్ లాగా కట్ చేసుకొని కూడా తినేయచ్చు. బాగా వేడి చేసుకున్న నీళ్ళు పోసేది. మరీ తెల్లని అవసరం లేదండి, కొంచెం బాగా పొగలు వచ్చేలాగా కాగబెట్టుకోవాలి. కాలిపోద్ది, అందుకే స్పూన్తో కలుపుకున్నా. వేడి నీళ్ళు పడంగానే ఆ కొబ్బరి, ఆ బెల్లం, యాలకుల స్మెల్ భయంకరంగా ఉందండి, మంచిగా వస్తుంది అన్నమాట. ఓకే, కొద్దిగా ఆరిన తర్వాత ఇలా చేత్తో అనేసుకుందాం. మళ్ళీ కాలుతుంది, చాలు, ఇంకొద్దు వాటర్. అబ్బా కాలిపోతుంది. అసలు మామూలుగా నేను వీడియో తీయాలనుకోలేదు. అంటే ఎలాగో పిట్టి చేస్తున్నాం కదా, ఎప్పుడు నా వీడియోలో పిట్టి ఎప్పుడు పెట్టలేదు. సరే ఎలాగో పిట్టి చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇక వీడియో తీద్దామని అప్పుడు అనుకున్నాను అన్నమాట. దానిలో భాగంగానే కూరలు కూడా తీపిచ్చేసాను. ఇప్పుడు దీన్ని, ఇదిగోండి క్లాత్ ఉంది కదా, దీన్ని తడిపేసి పిండేసాను. ఇదిగోండి ఈ క్లాత్ తడిపేసి దీనిలో కొంచెం వాటర్ వేసి ఈ దబర్లో ఇవి కూడా బాగా మరగనిచ్చానండి. ఇప్పుడు దీనిపైన వేసేసి దీనిలో పెట్టేద్దాం. దీనిలో పెట్టేసి కట్టేస్తా చుట్టూ. ఇదిగో చూసారా, ఇలా కట్టేసాను. కట్టేసి ఇది ఇందులో పెట్టేసి ఇలా అనేస్తాం బాగా మంచిగా. సో ఇప్పుడు ఇది దీనిపైన, ఇది క్లాత్ చాలా పెద్దదండి, అంటే ఇంతకుముందు చేసిన క్లాత్ అన్నమాట, కొంచెం పెద్దదిగానే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేద్దాం. మూత పెట్టేస్తున్నాను అన్నమాట. సో ఇది కొంచెం బాగా ఉడకనిద్దాం, కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఉడికిపోయినట్టుందండి, చూద్దాము. ఇదిగో వాటర్ కూడా ఇలా ఆవిరి బయటకు వచ్చేస్తుంది. ఉడికిందో లేదో చూద్దాం. కాలిపోతున్నాడు. ఇలా ఒక చీపురు పుల్లని నీట్గా కడిగేసి తుడిచేసుకొని ఇప్పుడు ఇలా పెడితే మనకు చూసారా అంటుకోకుండా వచ్చింది కదా, ఉడికిపోయిందని అర్థం అన్నమాట. కొంచెం పొడి పొడిగా అంటుకొని ఉండింది అనుకోండి, ఇంకా ఉడకలేదు, ఇంకొంచెం ఉడికించుకోవచ్చు. ఇలా మళ్ళీ క్లాత్ వేసి, దీనికైతే అసలు ఏమీ అంటుకోలా, వచ్చేసింది, పుల్ల నీట్గా వచ్చిందన్నమాట. సో ఇప్పుడు ఇక దీన్ని తీసేద్దాం. చూడండి, ఈ గ్యాప్లో నేను కూడా వెళ్ళి స్నానం చేసి వచ్చేసా. ఇదిగోండి దీన్ని క్లాత్లో నుంచి దాంట్లో నుంచి తీసేసా. చూసారా, చూడండి ఇలా గడ్డగా వచ్చేసిందో. క్లాత్ కూడా అంటుకోలేదు అంతగా, చూసారా క్లాత్ కూడా అంటుకోలేదు. సరే ఇలా ముక్కలుగా చేసుకొని ఇలా కట్ చేసుకొని పీసులుగా ఇంకొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఇలా తుంచుకుంటే వచ్చేస్తుందండి. బాగా రవ్వ కదా, మంచిగా వస్తుంది అన్నమాట. సో ఇలా చేసుకొని తినేయడమే. ఇలాంటి పిట్టు పెద్దగా ఎవరు చేసుకోరేమో అనుకుంటా, నాకు తెలిసి ఎవరు పెద్దగా చేసుకొని ఉండరు. సో నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటా అన్నమాట. అంటే ఎవరు పెద్దగా ఇలా ఎందుకు చేసుకోరు అన్నానంటే, చాలామంది కొంచెం ఉడకబెట్టేసి తర్వాత పొడి పొడిగా చేసి తర్వాత బెల్లము, కొబ్బరి అవన్నీ కలిపేసి కొంచెం నెయ్యి వేసి కలుపుకొని తింటారు కదా. సో నేను నెయ్యి కూడా పెద్దగా తినండి, ఇలా యాలకుల పౌడర్ ఉంటే చాలు, బాగా తినేస్తాను, స్మెల్ భలే ఉంటుంది.
సో ఇలా నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటానండి, ఇలా గడ్డగా. అలాగే చాక్తో కట్ చేసుకుంటే ఇంకా కేక్ ముక్కల్లాగా భలే వస్తుందండి. నేను మామూలుగా చేతితో తుంచేసాను అన్నమాట. ఇక ఇదిగోండి, ఆ రోజు కూర ఏమో పప్పు, వడియాలు, అలాగే ఆమ్లెట్ కూడా వేసుకుంటున్నాను, అన్నం తినేస్తున్నాను. యాక్చువల్లీ నేను పచ్చిమిరపకాయ కొంచెం ఆనియన్ కూడా పెట్టుకుందాం అనుకున్నా, అని వచ్చేసా పెట్టుకోకుండా, ఎందుకంటే తొందర తినేద్దామని. భలే ఉందండి, పప్పుకి, వడియాలకి, అలాగే ఆమ్లెట్ సూపర్, ఎక్సలెంట్. అన్నం తినేసాను. ఇప్పుడు ఈ పిట్టు ముక్కలు టేస్ట్ చేద్దాం. ఈ గడ్డ పిట్టు అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇలాగే ఉంచుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వారం రోజులైనా తింటాను అన్నమాట. భలే ఉందండి, చాలా ఇష్టం నాకు, భలే ఇష్టం ఇదంటే. మామూలు ఇష్టం కాదు, భలే ఉంది ఫ్లేవరు. ఇది బయట పెట్టకూడదు, ఆపరేషన్ కదా, ఇంటికి తినేసి ఫ్రీజ్లో పెట్టుకొని మధ్య పెట్టుకుంటాం. ఇలా ఉందండి, మాలక్స్ పొడిస్తాయి. నేను ఎక్కువ ఇలాంటివే చేసుకుంటానండి, పిట్టు, కుడుములు, అలాగే నువ్వుల తిమ్మిరి, బెల్లంతోనే చేసుకుంటాను అన్నమాట. మళ్ళీ చక్కెరతో పెద్దగా ఇష్టం ఉండదు, బెల్లంతో నాకు చాలా ఇష్టం అన్నమాట. సో ఇదన్నమాట నా గడ్డ పిట్టు. ఎలా ఉందండి, నచ్చిందా మీకు? నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.